ఏపీ ఎన్నికల దగ్గర పడుతున్న ఈ తరుణంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో ఆంతర్యం ఏంటి? స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మేధావులు ఏమంటున్నారు? ఇంతకీ ఈ అనర్హత వేటు పడిన వారిలో టీడీపీ వారెవరు, వైసీపీ వారెవరు? ఉమ్మడి ఏపీలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల చరిత్ర ఉంది. విభజన ఏపీలో మాత్రం ఇదే తొలిసారి అని అంటున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక సంచలన నిర్ణయం ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ నుంచి వెలువడింది. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సగం మంది టీడీపీ వారు అయితే మరో సగం మంది వైసీపీ వారు ఉన్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి 4 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేలు వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి ఏడాది క్రితం వచ్చారు. అయితే స్పీకర్ ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని డౌట్ రావచ్చు. వీరి మీద చర్యలు కోరుతూ ఆయా పార్టీలు ఫిర్యాదు చేసింది ఇటీవల కాలంలోనే. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ అనర్హత కత్తి వేలాడింది. దీని మీద స్పీకర్ పలుమార్లు 8 మందిని ఎమ్మెల్యేలను పిలిచి వివరణ కోరారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే వచ్చి తమ వైపు నుంచి వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి చూస్తే ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసిందని స్పీకర్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అనంతరం ఆ 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి మరికొద్ది రోజుల్లో ముగియబోతున్న ఏపీ అసెంబ్లీలో 8 మంది మీద వేటు వేయడం మాత్రం ఆసక్తి రేపుతోంది. విభజన ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో లాగేసుకుంది. దాని మీద వైసీపీ అప్పట్లో ఫిర్యాదు చేసినా నాడు ఎటువంటి చర్యలు లేవు. దాని ఫలితాన్ని 2019 ఎన్నికల్లో టీడీపీ అనుభవించింది. కానీ ఇప్పుడు కూడా లేట్ బాగా అయింది. అయినా సరే ఎట్టకేలకు వేటు వేయడం చట్టసభలను, ప్రజాస్వామిక విలువలను కాపాడమే అని మేధావులు అంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేస్తారు? ఇతర పార్టీలోకి ఫిరాయింపులను అరికట్టేందుకే కదా. ఫిరాయించిన వెంటనే అనర్హత వేటు వేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యే సస్పెండ్ అయి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా తప్పు చేసిన ఎమ్మెల్యేకి తగిన శిక్ష వేసినట్లు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లు అవుతుంది. ఇప్పటికే ఏపీలో అసెంబ్లీ స్పీకర్ ఒక నెలలోనే అసెంబ్లీ ఎన్నికలుండగా ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయించారన్న కంప్లైంట్స్ని లెక్కల్లోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇదే నిర్ణయం ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడే తీసుకునుంటే దానివల్ల ప్రయోజనం ఉండేదని, కానీ ఇప్పుడు ఫిరాయించిన వారికి ఏ సమస్య రాలేదని, వారు 5 ఏళ్లు పదవుల్లో కొనసాగినట్లు అయిందనే వాదన వినిపిస్తోంది. దీంతో అసెంబ్లీలో 8 స్థానాలు ఖాళీ అయ్యాయని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి చెప్పారు. అయితే మరో 10 రోజుల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు స్కెడ్యూల్ రాబోతోంది. అందువల్ల ఇప్పుడు ఆ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినా అవ్వకపోయినా పెద్ద తేడా ఏమీ లేనట్లే. ఇప్పుడు ఆ 8 స్థానాలకు ఎన్నికలు జరగవు. వాటికి కూడా మిగతా స్థానాలతో పాటే జరుగుతాయి.
అయితే ఇలా బాగా నానబెట్టి ఎన్నికల ముందు నిర్ణయాలు కాకుండా పార్టీ మారిన వెంటనే వేటు వేస్తే విధానం, ఆ వేగవంతమైన చర్యలు వస్తేనే ఈ గోడ దూకుళ్ల కప్పదాట్లు ఆగవని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ స్పీకర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక శాసన మండలిలో వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్సీలు విపక్ష కూటమిలోకి వెళ్లారు. వారిని అనర్హులను చేయమని వైసీపీ ఫిర్యాదు చేసింది. దాని మీద విచారణ జరిగింది. మరి ఆ నిర్ణయం కూడా తొందరలో వెలువడితే జనసేనలోకి వెళ్లిన వంశీకృష్ణ, అలాగే టీడీపీలోకి వెళ్లిన సి రామచంద్రయ్య వంటి వారి మీద యాక్షన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.